వాట్ ఈజ్ అప్ అమిగోస్? ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దామంటే హైట్ పెరగడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తీసుకుందాం. బేసిక్గా ఆబ్వియస్లీ మనం 18 ఇయర్స్ తర్వాత ఆర్ మన హైట్ ఎంతవరకు పెరగలేదు అనేది ఒక సర్టన్ పాయింట్ వరకు జెనెటిక్స్ మీద డెఫినెట్గా ఉంటుంది. బట్ మనం చేసే యాక్టివిటీస్, మన లైఫ్ స్టైల్ చాయిసెస్, మన హెల్త్ చాయిసెస్ని కూడా మన హైట్ని ఎంతో కొంత డిఫైన్ చేస్తాయి. మనం ఒక 18 ఇయర్స్ ఉండి తర్వాత మనం పెరగగలమా అని ఆలోచించడం కన్నా మనం ఈ హెల్త్ హ్యాబిట్స్ని, ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని ఓన్ చేసుకొని వెన్ వీ డూ దోస్ థింగ్స్ ప్రాపర్లీ మన హైట్ పెరిగే ఛాన్స్ ఒక 50 to 60% పెరిగిపోతుంది. ఈవెన్ దో ఇఫ్ యూఆర్ 18, ఈవెన్ దో ఇఫ్ యూఆర్ 19, మీరు ఒకవేళ 20 ఇయర్స్ ఉన్నా కూడా దెర్ ఈస్ అ ఛాన్స్. సో వై టేక్ దట్ ఛాన్స్? మనం ఎంత మ్యాక్సిమం హైట్ పెరగలిగితే అంత మ్యాక్సిమం పెరగడానికి వీ విల్ డిస్కస్ దోస్ లైఫ్ స్టైల్ టిప్స్. వీ విల్ డైరెక్ట్లీ గెట్ రైట్ ఇన్. బట్ బిఫోర్ వీ గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏజుడ్. ఏజుడ్ ఛానల్లో మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ and fun loving manner. So if you're a fun loving person, consider subscribing and subscription button pakkane unna ganta button kottandi so that whenever I upload you will be notified. We will get right in. Tip number 1, బ్యాలెన్స్ డైట్. ఇప్పుడు బ్యాలెన్స్ డైట్ అంటే నేను అందరిలాగా మీరు ఈ ఫుడ్లో ఇంత ఐరన్ ఉంటుంది, ఇంత ఐరన్ తింటే మనకి ఇంత హైట్ పెరుగుతుంది, ఇట్లా కాకుండా మనం ఫుడ్ని ఒక హెల్దీ వేలో అప్రోచ్ అవ్వాలి, ఒక లాంగ్ టర్మ్ వేలో అప్రోచ్ అవ్వాలి. లాంగ్ టర్మ్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అమిగోస్. ఎందుకంటే మనం ఒక స్ట్రిక్ట్ డైట్లో ఉండి ఆర్ హైట్ పెరగడానికి కావాల్సిన పదార్థాలే తింటూ ఉంటే మనం అది లాంగ్ టర్మ్ చేయలేం. వీ కెనాట్ బీ ఏబుల్ టు సస్టైన్ ఇట్ ఫర్ 1 year 2 years, అట్లా ఎక్కువ సంవత్సరాలకి మనం చేయలేం. సో టు హ్యావ్ ఎ హెల్దీ రిలేషన్షిప్ విత్ ఫుడ్ ఇస్, మీకు ఒక 2 thumb rules ఇస్తారు. thumb rule number 1 is to eat home food. మన ఇంట్లో ఉండే ఫుడ్, మన ఇంట్లో ఉండే ప్రాపర్లీ కుక్డ్ విత్ లవ్ ఫుడ్ మనం ప్రాపర్గా తినగలిగితే మనకు ఆ బ్యాలెన్స్ డైట్ డెఫినెట్గా వస్తుంది. అండ్ రూల్ నెంబర్ 2 ఇస్ టు హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అ స్మూతీ ఇన్ అ డే. నేనేం చేస్తానంటే, నేను రెగ్యులర్గా తినే ఫుడ్డే తింటా, బట్ ఐ యాడ్ ఇట్ విత్ బట్ ఐ టాప్ ఇట్ అప్ విత్ అ స్మూతీ. ఆ స్మూతీలో ఏముంటుందంటే, నాకు నచ్చినవన్నీ వేస్తా, ఐ మేక్ ఇట్ టేస్టీ. బట్ అందులో వచ్చే ఫ్రూట్స్కి, అందులో వచ్చే స్పినచ్కి, అందులో ఉండే కోకో పౌడర్కి, అందులో ఉండే గుడ్నెస్ అంతా మన బాడీలోకి క్విక్గా వెళ్ళిపోతుంది. అండ్ డెఫినెట్లీ లాంగ్ టర్మ్లో ఇట్ వర్క్స్. మనకు ఎంత మ్యాక్సిమం పొటెన్షియల్కి మన స్కిన్ రీచ్ అవ్వగలదో, మన హైట్ రీచ్ అవ్వగలదో, ఇట్ విల్ టేక్ ఇట్ దేర్. సో ఐఎమ్ టెలింగ్ దిస్ టు యూ, యాడ్ స్మూతీ ఇన్ యువర్ డైలీ డైట్. ఈ 2 రూల్స్ని ఫాలో అవడం చాలా సింపుల్ అమిగోస్. అందుకే నేను మీకు ఇది చెప్పాను. ఆల్వేస్ ఫాలో దీస్ 2 rules, యు ఆర్ గుడ్ టు గో. టిప్ నెంబర్ 2 గురించి చెప్పాలంటే, మీకు హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనే ఒక హార్మోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా. హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనేది ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఇట్, బట్ వేరియింగ్ క్వాంటిటీస్లో ఉంటుంది. మన బాడీలో ఎంత హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఉంటే మన మజిల్స్ కానీ, మన హైట్ కానీ మనం అంత ఎక్కువ పెరగగలం. ఇప్పుడు హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనేది నాకు తెలిసినంత వరకు ద బెస్ట్ వే టు స్టిమ్యులేట్ ఇస్ త్రూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. నేను పర్సనల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గత 1 year 1.5 yearగా డైలీ చేస్తున్నాను. 20 hour ఫాస్ట్ అండ్ 4 hours ఆఫ్ ఈటింగ్, 2 meals తినేస్తాను ఆ 4 hours. దానివల్ల హ్యూమన్ గ్రోత్ హార్మోన్ చాలా ఇంక్రీజ్ అవుతుంది, అరౌండ్ 800 times ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దానివల్ల వచ్చేది ఏంటంటే, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ని అంతా మనం తీసుకుంటాం. లైక్ మజిల్ గ్రోత్ ఇన్ మై కేస్. ఒకవేళ మీరు 18 to 21 మధ్యలో ఉంటే height growth, all these things will amplify when you are in an intermittent fasting. And human growth hormone stimulate cheyadaniki another thing is tip number 3, that is sleep anedi human growth hormone ni amplify chestadi. మనం there is a study that was conducted. every person కి ఒక పర్టికులర్ టైం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ 7 hours ఉండొచ్చు, ఒక పర్సన్కి 8 hours ఉండొచ్చు. ఆ టైం దాటిన తర్వాత హ్యూమన్ గ్రోత్ హార్మోన్ జనరేషన్ అనేది బాడీలో మల్టిప్లై అవుతూ ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ద థ్రెషోల్డ్, ఒక 7 hours ఉందని మీరు అనుకుంటే, 7 hours డైలీ మీరు పడుకోగలిగితే హ్యూమన్ గ్రోత్ హార్మోన్ని యూ కెన్ యాంప్లిఫై. అమిగోస్ నేను చెప్పాలనుకున్న 4th tip ఇస్ టు స్టే యాక్టివ్. నేను వర్కౌట్స్ చేయమని చెప్పట్లేదు, ఆర్ వర్కౌట్స్ డెఫినెట్గా చేయాలి, బట్ హైట్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే స్టేయింగ్ యాక్టివ్ హెల్ప్స్ అలాట్. స్టేయింగ్ యాక్టివ్ అండ్ వర్కౌట్స్ ఆర్ 2 different things. వర్కౌట్స్ అనేవి డైలీ ఒక 1 hour అట్లా మనం చేసేది, బట్ స్టేయింగ్ యాక్టివ్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్. మన లైఫ్లో ఆబ్వియస్లీ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు స్కూల్ ఆర్ గోయింగ్ టు కాలేజ్, మీరు డైలీ కూర్చొని ఉండాలి. బట్ ఎంత మ్యాక్సిమం వీలైతే అంత మ్యాక్సిమం కీప్ యువర్ బాడీ మూవింగ్. బికాస్ మీరు ఎంత మూవ్ అయితే మీ బాడీ అంత యాక్టివ్గా ఉన్నట్టు.
ఎంత యాక్టివ్గా ఉంటే దేర్ విల్ బి దట్ మీరంత పుష్ ఇస్తున్నట్టు హైట్ పెరగడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైం దొరికినప్పుడల్లా పుషప్స్ చేయండి ఆర్ పుల్అప్స్ చేయండి. పుల్అప్స్ ఆర్ అ వెరీ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ టు జస్ట్ ఎలాంగేట్ దోస్ మజిల్స్. సో పుల్అప్స్ ఇస్ అ గుడ్ ఆప్షన్. సో ఇట్లాగా మీకు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఇఫ్ యూ ఎక్సర్సైజ్ ఆర్ ఇఫ్ యూ ఆర్ యాక్టివ్ ఇస్ ద రైట్ వర్డ్, it helps you grow your height, amigos. Fifth and the final point is to have a good posture. ఇది నేను కూడా చేసేవాడిని నేను చిన్నప్పుడు, అండ్ నేను చాలా మందిలో చూస్తుంటాను. దే డోంట్ హ్యావ్ అ గుడ్ పోస్చర్, అమిగోస్. గుడ్ పోస్చర్ అంటే ఏంటి ఇక్కడ? గుడ్ పోస్చర్ మీన్స్ మీరు మీ షోల్డర్స్ని వంచేయకూడదు ఎప్పుడు. మీకు న్యాచురల్గా ఒకవేళ మీరు సబ్మిసివ్ పర్సనాలిటీ అయినా, మీరు ఇంట్రోవర్ట్ అయినా, మీకు తెలియకుండానే మీ షోల్డర్ స్లౌచ్ అవుతుంటుంది. మీరు అట్లా ఎంతకాలం మీరు స్లౌచ్ అయి ఉంటే మీ హైట్ అంత స్టంట్ అయిపోతుంటుంది, అమిగోస్. సో మీరు కాన్షియస్గా ట్రై చేయాలి బ్యాక్ స్ట్రైట్గా ఉండడానికి, నిలబడడానికి. దెన్ యూ విల్ బీ కాన్ఫిడెంట్. మీరు చూడడానికి బాగుంటుంది, మీరు అట్రాక్టివ్గాను నడుస్తారు, అండ్ మీ హైట్ ఇంక్రీజింగ్ కేపబిలిటీ కూడా పెరుగుతుంది. సో కీప్ దట్ ఇన్ మైండ్. ఆల్వేస్ హ్యావ్ అ గుడ్ పోస్చర్. పోస్చర్ మీద కూడా నేను ఒక వీడియో చేస్తా. మీకు ఇమీడియట్గా కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అమిగోస్, ఇన్ కన్క్లూజన్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, హైట్ అనేది డెఫినెట్గా అందరూ చెప్పినట్టే జెనెటిక్స్ మీద ఉంటుంది. బట్ అందరూ చెప్పినట్టే జెనెటిక్స్ మీద మాత్రమే ఉండదు, మనం తీసుకునే యాక్టివిటీస్ మీద ఉంటుంది, మనం చూస్ చేసుకునే లైఫ్ స్టైల్ మీద కూడా ఉంటుంది. సో వాటి మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి, వాటి మీద మీరు కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టండి. మీరు మ్యాక్సిమం ఎంత హైట్ రీచ్ అవ్వగలుగుతారో అంత హైట్ రీచ్ అవుతారు. అండ్ దట్స్ ఇట్. స్టే ఫిట్ అండ్ స్టే హెల్దీ, అమిగోస్. ఐఎమ్ డూయింగ్ దిస్ 50-day ఛాలెంజ్. మీకు ఒక జెంటిల్ రిమైండర్, మీరు మీ సైడ్ నుంచి, నేను చాలా కష్టపడుతున్నాను, మీరు మీ సైడ్ నుంచి చేయాల్సింది ఇస్ టు లైక్ దిస్ వీడియో, అండ్ మీ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరికి కానీ ఇద్దరు కానీ మన వీడియోని షేర్ చేయండి. అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. హ్యాండిల్ నేమ్ ఇస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అడియోస్ అమిగోస్.